ఇంకో పక్కన దేశ ఈరోజు మీరు చూస్తే నేను ఒక కంపెనీని పిలిపించి మాట్లాడాను, ఒక 10 మందిని. నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను దీనిపైన. వాళ్ళందరూ కలిసి ఈరోజు దేశంలో ఒక 10 లక్షల వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేశారు. మామూలుగా ఒకప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ అక్కడనే ఐటీ కంపెనీలు అక్కడ కూడా కొన్ని ఇక్కడనే ఎక్కువ వచ్చాయి. దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళని పిలిపించి నేను మాట్లాడిన తర్వాత టైర్ 2 సిటీస్కి రమ్మను వస్తామని ఒప్పుకున్నారు. టైర్ 2 సిటీస్ అంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ ఇంకా ఇంపార్టెంట్ టౌన్స్ అన్నిటికి వచ్చేదానికి సిద్ధపడ్డారు. వాళ్ళ మోడల్ ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ మొత్తం డెవలప్ చేస్తారు, బిల్డింగ్స్ డెవలప్ చేస్తారు, కంపెనీస్ తీసుకొస్తారు ప్రపంచం మొత్తం, వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు రన్ చేసుకుంటారు. నేను ఇంకొక మోడల్ ఆలోచిస్తున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్. మాణిక్ రెడ్డి గారు బంతిపూల సాగు చేస్తూ 3 నెలల్లో 6 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంట్లో కానీ సరైన వాతావరణం లేకుండా చిన్న ఇల్లుండి పనిచేసే అట్మాస్ఫియర్ లేకపోతే ఆ మధ్యలోనే ఒక 5-6 ఇళ్లలో మంచి ఇల్లు ఉంటే, మంచి ఒక రూమ్ ఉంటే ఒక 5-6 మంది కూర్చో పని చేసుకోవడం, నైబర్హుడ్ వర్కింగ్. అది కాకుండా 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లో వర్క్ స్టేషన్స్ ఒక 250 క్రియేట్ చేసి వీళ్ళకు కూడా ఇంట్లో కూర్చుంటే చాలా బోర్ కొడుతుంది. ఒక్కోసారి ఎంతో పైన కంప్యూటర్లో కూర్చొని పనిచేసి పిచ్చి పట్టే పరిస్థితి వస్తున్నట్టు కాకుండా నెలకు 10 రోజులు అక్కడికి పోయి పనిచేయడం, 20 రోజులు ఇక్కడ పనిచేయడం, కాదు అనుకుంటే అక్కడే చేయాలనుకుంటే చేయడం, అలాంటి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేయడం. అక్కడ ఒక కంపెనీ ఉండదు, ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేస్తారు. కానీ అక్కడ బాధ్యత పెట్టాలనుకున్నాను. ఆ బాధ్యత ఏంటంటే అక్కడ ఉండే డెవలపర్ వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటాడు, వీళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటారు. అప్పుడు కొత్త విషయాలు నేర్చుకుని వీళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, శాలరీస్ పెరుగుతాయి. దట్ ఈజ్ మనం చేయాల్సింది. అప్గ్రేడింగ్ చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి. ఈ విధంగా నేను మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, మీరు లేట్ చేయొద్దండి, లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది. అట్లా కాకుండా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటే మాకు ఇవ్వండి, మేము వచ్చి ముందు పెడతాం, తర్వాత మేము కట్టుకుంటామంటే దానికి కూడా నేను ఒప్పుకున్నాం. ఒక పాలసీ తయారు చేస్తున్నాం. తొందరలోనే ఆ పాలసీ తీసుకొచ్చి మీ నియోజకవర్గంలో చదువుకున్న వ్యక్తులు, వర్చువల్గా పనిచేసే శక్తి ఉండే వ్యక్తుల్ని రెండే మీరు గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్ ఎకానమీలో వైట్ కాలర్ అంటే నాలెడ్జ్ ఎకానమీలో వర్చువల్గా కూర్చొని టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు కొంతమంది, రెండోది బ్లూ కాలర్. మీ ఊర్లోనే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, లేకపోతే అనేక రకాలైన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 2 మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే చాలా మందికి ఇండస్ట్రీలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. అందుకనే దేశ ఎంఎస్ఎంఈ పెట్టాం, అక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే నిన్న మొన్న ఏ విధంగా అయితే మనకి ఇండస్ట్రీస్ వస్తున్నాయో మీరు చూశారు. లా అండ్ ఆర్డర్ ఉండి, రాష్ట్రానికి క్రెడిబిలిటీ ఉండి, నాయకుల పైన, నాయకత్వం పైన, ప్రభుత్వం పైన నమ్మకం ఉంటే